கீசுகீசென்றெங்கும் ஆனைச் சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப்பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாச நறுங்குழலா இச்சியர் மத்தினால் ஓசைப்படுத்தத் தைரரவம் கேட்டிலையோ. நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனைப் பாடவும் நீ கேட்டே கிடத்தியோ. దేశముడయాయ్ తిరవీలోరెంపావాయ్. భావం: కీసు కీసు అని అందరివైపునుంచి గొల్లపిల్లలు ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుతూ చేసే మాటల శబ్దాన్ని వినలేదా నీవు, ఓ రాక్షస స్త్రీ, పెయ్ పెಣ್ಣే, పూతనను సూచిస్తూ బాల్యలీల గుర్తుచేస్తూ హెచ్చరిస్తూ. నగలు ఆభరణాలు ఒకదానితో ఒకటి తగిలి కలకలమని శబ్దం చేస్తూ తలుపుల ద్వారాల దగ్గర నిలబడిన గొల్లస్త్రీలు పెరుగును మధించే శబ్దాన్ని వినలేదా. ఓ నాయికా, ఓ గొల్లపిల్ల, నారాయణుడే మూర్తివంతుడైనవాడు కేశవుడిని పాడుతూ నీవు వినకుండా పడుకుని ఉన్నావా. ఓ ప్రకాశవంతురాలా, తలుపు తీయి. సంక్షిప్త భావం: ఈ పాసురంలో ఆండాళ్ మరియు గోపికలు మరొక నిద్రిస్తున్న గోపికను మేల్కొలుపుతూ ఉదయం బాగా అయిపోయిందని చెబుతారు. గొల్లవారు మాట్లాడుతున్న శబ్దం, నగలు కలకలమని, పెరుగు మధించే శబ్దం, భగవన్నామ సంకీర్తనం ఇవన్నీ వినిపిస్తున్నాయని, శ్రీకృష్ణుడు భజన చేస్తూ తిరుప్పావై వ్రతంలో చేరమని ఆహ్వానిస్తారు. పేయ్ పెണ്ണే అని పిలవడం ద్వారా పూతన వధలీలను గుర్తుచేస్తారు. ఇంకా నిద్రపోతే అలాంటి రాక్షసత్వం వస్తుందని సరసంగా హెచ్చరిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు.